ఇక్కడ జనాలను పలకరిస్తూ కలియదిరుగుతున్న ఈ వ్యక్తి పేరు గుంటకండ్ల రామచంద్రారెడ్డి. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి. ఈయన వయస్సు 95 ఏళ్లు. తనను సర్పంచ్గా గెలిపిస్తే ఈ వయస్సులోనూ యువకులతో పోటీపడి గ్రామాభివృద్ధికి కష్టపడతానని అంటున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈయన మాజీ మంత్రి, ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి. నాగారం పంచాయతీలో ఈసారి జనరల్ రిజర్వేషన్ రావడం వల్ల జనం కోరిక మేరకు తాను పోటీ చేస్తున్నట్లు రామచంద్రారెడ్డి చెబుతున్నారు. కొన్ని తరాలుగా తమ కుటుంబం ప్రజాసేవలో ఉందని గుర్తు చేసుకున్నారు. ఎన్నికల్లో గెలిస్తే శేష జీవితమంతా గ్రామ అభివృద్ధి కోసమే కష్టపడతానని హామీ ఇస్తున్నారు. రాజకీయ జీవితంలోకి వచ్చిన కుమారుడు అడ్వకేటు, నా బిడ్డ కూడా హెడ్ మాస్టర్గా మాధవపుర హై స్కూల్ వచ్చి రిటైర్ అయ్యింది. ఈ నేపథ్యంలో నా శేష జీవితంలో చేయదలుచుకున్నది గ్రామానికి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ అవకాశం జనరల్ అయింది కాబట్టి గ్రామస్తులందరూ కూడా చిన్న పెద్ద నన్ను ఉండాలని కోరిండు. అభ్యర్థులు పోటీ పెట్టినా మిమ్మల్ని గెలిపించుకుంటాము అనే దీక్షలో ఏర్పడిన కారణంగా నేను ఈ ఎలక్షన్లో పాల్గొని నిలబడి వారికి గెలిచి భగవంతుడి ఆశీర్వచనం ఉంటే ఈ 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉండి గ్రామానికి కావాల్సిన కమ్యూనిటీ హాలు నా సొంత స్థలంలో, తర్వాత స్కూలు ఒకటి నా భార్యది చనిపోయింది కాబట్టి ఆమె పేరు మీద జ్ఞాపకార్థం 1 కోటి రూపాయలు పెట్టి రైతు వేదిక కట్టించడం, ఇంకా లైబ్రరీ కట్టియాలి, ఇవన్నీ పూర్తి చేయాలని నా శిశ జీవితంలో అనే దానికి యువకులు పెద్దలు తోటి జనం నా గ్రామస్తులందరూ కోరుతున్న సందర్భంలో నేను నిలబడాల్సిన అవసరం ఏర్పడింది.